హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, అన్ని నోటిఫికేషన్స్ మన ఛానల్లో అయితే పెడుతున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా 3 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ రెడ్ కలర్లో బ్లింక్ అవుతున్న నోటిఫికేషన్స్ అన్నీ కొత్తగా వచ్చినాయి. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను ఆల్రెడీ అన్నీ చేసేసాను. 3 ఏంటంటే కొత్తగా వచ్చినాయి. ఏపీ కొలిజియేటివ్ ఎడ్యుకేషన్ సర్వీస్లో జాబ్స్ పడ్డాయి. అలాగే జూనియర్ లెక్చరర్స్ జాబ్స్ అయితే పడ్డాయి. అలాగే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఆ జాబ్స్ అయితే పడ్డాయి. ఈ 3 నోటిఫికేషన్స్ అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి. చాలా అప్డేటెడ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉంటాయి. మీరు ఏది మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో చేస్తున్నాము. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఒకసారి మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్. చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే వచ్చేసి లెక్చరర్స్ పొజిషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి కొలిజియేటివ్ ఎడ్యుకేషన్ సర్వీస్ అని చెప్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో పనిచేయడానికి వాళ్ళు నోటిఫికేషన్ అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి యాక్టివేట్ అవుతుంది అంటే 24/1/2024 నుంచి 13/12/2024 నుంచి యాక్టివేట్ అవుతుంది. ఎన్ని వేకెన్సీస్ అనుకుంటున్నారా? 240 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ April-May 2024లో ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇప్పుడే చేయడం దేనికి అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్స్లో ఫుల్ డీటెయిల్స్ సిలబస్ ఇస్తున్నారు. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా జాబ్ కొట్టుకోవాలి అనుకుంటే సో మీరు April-May 2024 అంటే 6 months టైం కూడా లేదు ఫ్రెండ్స్. హార్డ్లీ 4 months టైం మాత్రమే ఉంది. 4 or 5 months టైము. ఈ 4 or 5 months టైంలో ఎగ్జాక్ట్గా మీరు ఈ సిలబస్ చూసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు ఎగ్జామ్కి క్లియర్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకోసమే నేను ఈ ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో సిలబస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి ఓటీపీఆర్ ముందు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఎనీ ఏపీపీఎస్సీ అప్లికేషన్కి మీరు ఓటీపీఆర్ ఉండాలి కంపల్సరీగా. ముందైతే ఖాళీ టైం ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఓటీపీఆర్ అయితే జనరేట్ చేసుకోండి. ఆల్రెడీ జనరేట్ చేసి ఉంటే ప్రాబ్లం ఏమీ లేదు. సో వేకెన్సీస్ చూడండి ఫ్రెండ్స్. బాటనీ, కెమిస్ట్రీ, కామర్స్, కంప్యూటర్ అప్లికెంట్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, జువాలజీ ఈ డిపార్ట్మెంట్స్లో అయితే మీరు పొజిషన్స్ అయితే పడ్డాయి. డిగ్రీ లెక్చరర్స్ పొజిషన్స్ టోటల్ 240 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ వేకెన్సీస్ కూడా సబ్జెక్ట్స్ని బట్టి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా మీరు చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ సిలబస్ చూడండి. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ, డిగ్రీ స్టాండర్డ్స్లో ఉంటాయి. పేపర్ 2 అయితే వచ్చేసి మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్లో నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. పీజీ లెవెల్లో అయితే ఉంటాయి. ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ అయితే వచ్చేసి 450 మార్క్స్కి అయితే ఉంటుంది. సబ్జెక్ట్ నుంచి 300, అలాగే జనరల్ స్టడీస్ నుంచి 150, టోటల్ 450 ఉంటాయి. Candidates have to choose the following subjects relevant in the PG degree in the written paperలో ఈ సబ్జెక్ట్ అని చెప్పాను కదా, దీని నుంచి అయితే క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ స్టడీస్ యొక్క సిలబస్ చూడండి. ఇక్కడ మెంటల్ అబిలిటీ అన్నీ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే బాటనీ వాళ్ళకైతే వచ్చేసి ఏం సిలబస్, పార్ట్ 2 వాళ్ళకి సిలబస్ అంతా క్లియర్గా అయితే ఇచ్చారు. నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే కుదరదు. కాబట్టి ఈ వీడియోలో మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్తో డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి కన్సర్న్ దాంట్లో పీజీ అయితే చేయాలి. బట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో అయితే ఏమీ ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో వేకెన్సీస్ లిస్ట్ ఇవి మాత్రమే ఇచ్చారు. సో నేను చెక్ చేశాను ఫ్రెండ్స్, నాకైతే ఏం కనిపించలేదు. కన్సర్న్ దాంట్లో అయితే మీరు రిలేటెడ్ దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి అయితే ఉండాలి కంపల్సరీగా. సో క్యాండిడేట్ హ్యావ్ టు చూస్ ద వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ రిలవెంట్ టు ద పీజీ డిగ్రీ ఫర్ ద రిటర్న్ పేపర్. రిటర్న్ పేపర్లో మీరు పీజీ డిగ్రీలో కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ అయితే ఒకటైతే చేసి అయితే ఉండాలి. సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ నుంచి వచ్చింది. సో మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి. ఏపీపీఎస్సీ నుంచి అయితే వచ్చింది ఏపీలో ఉన్న వాళ్ళకి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.